కృష్ణా జిల్లా రైతాంగానికి నీరు అవసరం. ఆ దిశగా ఇప్పటికే రైతులు పూర్తిగా కూడా పంటలు వేసుకుని దాదాపుగా 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు కూడా నీరు అందించకపోతే కొన్ని వేల ఎకరాలు ఎండిపోతాయని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించిన కృష్ణా జిల్లా వైసీపీ నేతలందరూ కూడా ఆల్మోస్ట్ ఎస్సీని వచ్చి చాలాసేపు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఎస్సీ నుంచి ఏం సమాధానం వచ్చింది? నిజంగా ఈరోజు రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉన్న నేపథ్యంలో రైతులకు అవసరమైన నీటిని ఎస్సీ ఇరిగేషన్ అధికారులు ఏమన్నా వదిలే ఆస్కారం ఉందా లేదా అనేది వైసీపీ నాయకులతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా రమేష్ గారితో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు మీరు? మీ ప్రాంతంలో చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఆల్రెడీ ఏరువాక స్టార్ట్ చేశారు, చాలా ఘనంగా స్టార్ట్ చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు వరుసగా చూసుకుంటే ఇప్పుడు మీరు నేరుగా ఎస్సీ దగ్గరికి వచ్చి మాకు నీళ్లు లేవు, కనీసం పంట పొలాలకి కావాలి, కానీ రైతుల దగ్గరికి వంట పొలాల కంటే కూడా తాగనీటికి నీరు లేవు మా దగ్గర, ముందు దాన్ని మేము స్టోర్ చేసుకోవాలని ఎస్సీ చెప్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? సార్, దీంట్లో ముఖ్యంగా నేను కృష్ణా డెల్టా గురించి మాట్లాడుతున్నాను. మా దగ్గరికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే మా ఈ చివరి భూములు, మా కాన్స్టిట్యున్సీ సముద్రం దగ్గర ఉండదు. వర్షాలు పడితే మునిగిపోతాయి, డ్రాట్ వస్తే ఎండిపోతాయి. అటువంటి నియోజకవర్గాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి రాజకీయ నాయకులకు అర్థం కావాలి. ఇవాళ పులిచింతల్లో 29 టీఎంసీలు ఉంది. పట్టిసీమ నుంచి 20 పంపులు ఆడుతున్నాయి. నేనేమో 5,500 వస్తుంది అనుకున్నాను, వీళ్ళు 6,000 అని చెప్పారు. 6,000 క్యూసిక్లు వచ్చినప్పుడు పట్టిసీమ నుంచి కూడా ఒక 4,000 తీసుకుంటే మొత్తం 10,000 క్యూసిక్లతో 50-60 రోజులు ఇప్పుడు నీళ్ళు కనబడే నీళ్లు వ్యవసాయం సరిపోతాయి. ఇవాళ 25% రైతులు మీ మూలంగానే ఏరువాక చేయటం, పసుపు కొంకాలు చాలటం, కొబ్బరికాయలు కొట్టడం, లాకులు ఎత్తి నీళ్ళు వదలటం ఇవన్నీ మీరు చేశారు. లోగడ 2003లో మా ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు కన్వీనర్గా నీళ్లు నారుమళ్ళు అన్నా పోసుకోవడానికి ముందు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి బ్యారేజ్ మీద నిరాహారదీక్ష కూర్చున్నారు. దాంట్లో ఎర్నేని నాగేంద్రనాథ్ గారు తెలుగుదేశం, ఆయన భార్య గారు తెలుగుదేశం ఎమ్మెల్యే, వాళ్ళు కూడా రైతాంగం ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి పార్టీలకు అతీతంగా రైతు బాధల మీద నిరాహారదీక్ష కూర్చున్నారు. అప్పుడు అక్కడి నుంచి నీళ్ళు ఇచ్చారు. వాళ్ళ పులిసింతలు లేదు, పట్టిసీమ లేదు. పట్టిసీమ లేకోకుండా, పులిసింతలు లేకోకుండా డెడ్ స్టోరేజ్లోంచి సాగర్లోంచి నీళ్ళు ఇస్తే తర్వాత వర్షాలు పంటలు పండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఒక పక్కన పట్టిసీమ ఉంది, పులిసింతలు ఉంది. పులిసింతల నుంచి 4,000, పట్టిసీమ నుంచి 6,000 వస్తున్నాయి. 50-60 రోజులు సరిపోతాయి. ప్రకృతి అనేది మనిషిని చావనివ్వదు. ఇవాళ వీళ్ళందరూ ఏం చెప్తారంటే నీళ్లు రావు, భయపడుతున్నాం, మంచినీళ్ళు అంటారు. వాళ్ళకి ఆ భయం లేదా? ఇంకొక మాట కూడా, ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో వర్షాలు పడినప్పుడు క్యాచ్మెంట్ ఏరియానే ఎక్కడన్నా ఉందంటే ఎక్కడా లేదు. మున్నేరు దగ్గర నుంచి వచ్చే నీళ్లు ఒక 3 టీఎంసీలు మన విజయవాడ బ్యారేజ్ వదుకుంటాయి. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఫ్లో వెళ్ళిపోతే సముద్రానికి వెళ్ళిపోద్ది. ఇవాళ అయితే మనం వర్షాలు పడవనుకున్నాం, మహారాష్ట్ర పడింది, గుజరాత్ పడింది, అస్సాం పడింది, అక్కడ వర్షాలు పడుతున్నాయి. తర్వాత ఇవాళ శ్రీశైలంలోకి నీళ్ళు వచ్చినాయి. ఆల్మట్టి ఆల్మోస్ట్ నిండిపోయింది. 129 టీఎంసీలకి 118 టీఎంసీలు వాళ్ళు పెట్టుకుని మిగిలిన నీళ్ళు ఎక్సెస్ నీళ్ళు వదులుతున్నారు. నిన్న శ్రీశైలానికి 1,74,000 వచ్చినాయి. మొన్న వారం రోజుల నాడు, 5-6 రోజుల నాడు పట్టిసీమ పంపులు కూడా ఆపేయాల్సి వస్తుంది, నీళ్లు పైనుంచి రావడం ఆగిపోయిందని చెప్పారు. ఇవాళ రాత్రి 14 లక్షలు పోయినాయి, తెల్లారి కూడా 9 లక్షల చిల్లర సముద్రానికి చాలా వరకు పోతున్నాయి. మరి దాన్ని ఎందుకు ఆపుకోలేకపోతున్నారు? దాన్ని రైతులకి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు రాలేకపోతుంది? దానికి ఏంటంటే దాన్ని ఆపటమే, అక్కడ బ్యారేజ్ దాని డ్యామ్ కట్టలేకపోవటమే కారణం. అట్లా వీళ్ళు ఫోర్కాస్ట్ కూడా సరిగా లేదు కదా. ఇవాళ వర్షాకాలం ఎండ్ కాదు, ఈ మొదల్లో వర్షాలు పడతాయి, నీళ్ళు వస్తాయి. ప్రకృతి మనుషులను చావలేదు. మీ కూటమి ప్రభుత్వం లాగా మనుషుల్ని ప్రకృతి చంపదు. నీళ్ళు వస్తాయి కనుక ఈ 50-60 రోజులు నీళ్లు ఇచ్చే సదుపాయం ఉంది కనుక ఇవ్వండి. ఖచ్చితంగా వర్షాలు పడతాయి, నీళ్ళు వస్తాయి. శ్రీశైలానికి నీళ్ళు వచ్చినాయి. 7 ఎత్తిపోతల పథకాలకి తెలంగాణ వాళ్ళు నీళ్లు తీసుకుంటున్నారు. ఇవాళ దాని ప్రకారం అన్నా మన వాట తీసుకోవాలి. మాట్లాడరేళ్ళు మరి ఏమి లావాదేవీలు ఉండవు ఏంటో తెలియదు. ఇవాళ ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం మీద ఇష్టం లేదు. ఆవుని పెట్టుకోండి, గేదెని పెట్టుకోండి, బతకండి అని చెప్తాడు. వ్యవసాయదారి గురించి పట్టించుకోడు. సరే, ఇక్కడ మనకు కావాల్సింది, నేను ఒక ప్రపోజల్ పెట్టాం, దానికి ఎస్టిమేట్స్ అవన్నీ జరిగినాయి. ఏది? విజయవాడ బ్యారేజ్ దగ్గర నుంచి సముద్రంలో కలిసే వరకు 100 టీఎంసీలు
ప్రతి సంవత్సరం కలిసిపోతున్నాయి, వేస్ట్ అవుతున్నాయి. వేస్ట్ అవుతున్నాయి. చెక్ డ్యాములు పెట్టమంటే చెక్ డ్యాములకి సార్, ఇప్పుడు అవన్నీ చెక్ డ్యాములు ఇంకా చాలా పెట్టుబడి, దాని చాలా అవసరం, దాని ఖర్చులు. కానీ ఇప్పుడు రైతులకి అవసరమైన సమస్య, ఆ, పంట పొలాలకు అవసరమైన నీరు, అది ఏ విధంగా అందిస్తామంటున్నారు? మీ ప్లాన్ని ఏమన్నా అధికారులు ఒప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆ దిశగా ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందా? సార్ వాళ్ళకు కూడా మనసులో మేము చెప్పేది రైటు, నీళ్ళు ఇవ్వచ్చు అని ఉంది. కానీ రాజకీయ నాయకులు పైనుంచి తొక్కుతున్నారు కనుక వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చారు, మీరు చూసారు ఆయన మాట్లాడే మాటలు. నీళ్ళు రాకపోతే ఏం చేస్తా ఉన్నాడు. నేను పాత రికార్డు ఇమ్మన్నా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, అప్పుడెప్పుడు నీళ్ళు రాకుండా ఆగిపోయినాయా, నీళ్ళు వస్తానంటే దాన్ని బట్టి ఉండంటున్నా నేను. వీళ్ళకి ఏంటంటే రాజకీయ నాయకులు, మంత్రులు చెప్పేది చేయటం తప్ప వీళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకోలేరు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఇప్పుడు ఎస్ఐ గారిని కలిస్తే ఆయన కూడా ఇవ్వచ్చు అనే దూరంలో ఉన్నాడు తప్ప ఆయన వల్ల కాట్ల పైనుంచి ఇవ్వాలి. సార్, ఇదే వారంలో ఆ పేరుని కిట్టు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కిట్టు గారు, మీరందరూ, రమేష్ గారు, మీరందరూ కూడా వెళ్ళారు కదా. ఒక సమస్య చెప్తున్నారు ఏసీ గారు మీతో మాట్లాడుతున్నప్పుడు లోపల. రైతులు పాలాలకు వచ్చేసారు, 15 రోజులు వేసింది, మాకు ప్రెజర్ ఎక్కువైపోతుంది, కాకపోతే తాగునీటి కోసమే నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, పంట పొలాలకు ఇవ్వలేకపోతున్నాం. ప్రభుత్వం ఏమో ఎరువక పెద్ద ఎత్తున స్టార్ట్ చేసింది. మంత్రులు చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎరువాకను ఘనంగా స్టార్ట్ చేశారు. కానీ ఈరోజు రైతుకి పంట నీళ్ళు ఇవ్వకపోతే జరిగే నష్టం ఎన్ని వేల ఉంటుంది, ఎంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంది? సార్ ఒకటి సార్ మేము చెప్పేది, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అనేది అంటే ఈ రోజు వచ్చేది కదా సార్. వీళ్ళు నెక్స్ట్ నడిచే కాలానికి వీళ్ళు ముందలే ప్లాన్ చేసుకుని ఉంటారు. ఈ డ్రై స్పెల్ అనేది వీళ్ళు కొత్తగా పుట్టించి చెప్పేది కాదు. ఖచ్చితంగా మీరు అధికారులను అడిగినా కూడా డ్రై స్పెల్ అనేది వాళ్ళకి ఐడియా ఉంది. సో ఏం చేయాలి, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఎవరైతే జనాలకి చెప్తారో, అంటే బ్రిడ్జ్గా ఉంటారో, వాళ్ళు అధికారులతో మాట్లాడుకుని రైతులకి ఈసారి గడ్డు పరిస్తుంది, మీరు వేయొద్దు, క్రాప్ హాలిడే ఇస్తున్నాం అన్నాక కూడా రైతులు తెస్తే రైతులు తప్పు. మీరు ఏరువాక చేసి మీరు వేసుకోండి పంటలో, మీకు మేము ఉంటామని మీరు నమ్మకం ఇచ్చి మరి ఈరోజు డ్రింకింగ్ వాటర్ అనే కాజ్ చెప్పడం అనేది చాలా తప్పు సార్. అది ఎంత తప్పు అంటే సార్, పోనీ ఈ రోజుకైనా మీకు పంటలకి ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, మీకు ఏదో ఒకటి చేస్తాం ప్రభుత్వం నుంచి అని కూడా ఏది చెప్పడం లేదు. మీరు క్రాప్ మార్చుకోండి అంటున్నారు. అసలు మా డెల్టాలో ఎవడైనా మేమంటే పోనీ ఇప్పుడు వచ్చాను సార్, సీనియర్ నాయకులు, ఇప్పుడు ఆయన ప్రతి ఇంటికి తిరిగి పాపం 18,000 అని చెప్పి ఊరందరూ తిరిగాడు, అంత సీనియర్ అని చెప్పుకుంటాడు ఆయన. మరి ఆయనకి తెలీదా మా డెల్టాలో ఏ పంట పండుద్దో? నీకు నచ్చిన క్రాప్ వేస్తే సాయిల్ బట్టి పండుద్దా? అట్లా పండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేమనేది ఏంటంటే, ఊరికే జనాలకి ఏంటంటే ఇది పెద్ద సమస్య కాదు, వైసీపీ వాళ్ళు సృష్టించే సమస్య, డ్రింకింగ్ వాటర్కి మేమేదో దాస్తున్నాం. ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు మీరున్నారు సార్. ఒకటి సార్, ఇదే వ్యవహారం మీద నిన్నగాక మొన్న అమరావతి పోలవరంకి సంబంధించిన మోటార్కి సంబంధించిన కూడా రోజు రైతులందరూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి మనం చూసాం. వంశీ గారి దాంట్లో కూడా రైతులు నేరుగా వంశీ గారి దగ్గరికి వెళ్తే వంశీ ఏకంగా ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాసిన పరిస్థితి. సో ఇటువంటి ఇష్యూస్ రైతులు చాలా ప్రాంతాల నుంచి రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని సాల్వ్ చేసుకోవడానికి ఎందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకు జరగలేదంటారు? అంటే నా దృష్టి బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు నేను మీ కష్టం నేను చూసి ఏమైనా చేయాలనుకున్నాను అనుకోండి, నా యాక్షన్ ఒకలాగా ఉంటుంది. లేదు దీన్ని నేను తోసిపుచ్చి అసలు ఇది నా మీదకి రాకూడదు, ఇంకోటి మీదకి తోసేద్దాం అనుకున్నాను అనుకోండి సార్, నా యాక్షన్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు నేను రైతుకి కష్టం ఉంది సార్, అసలు నన్ను నోసే మాది రమేష్ గారినో రాము గారినో అసలు వైసీపీ వాళ్ళని తీసేయండి సార్, జగన్ గారిని అందరిని తీసేయండి. రైతు దగ్గరికి వెళ్ళారా, రైతు సమస్య కనుక్కున్నారా, అసలు కిందటి సంవత్సరం రావాల్సిన పంట నష్టం ఏమైంది, ఇన్సూరెన్స్ కరెక్ట్గా వచ్చిందా, అవన్నీ కనుక్కోకుండా మీరు ఏరువాక్కి వెళ్ళారా, కొద్దిగైనా సిగ్గుపడి వెళ్ళారా? రైతు చెప్పలేరు సార్. ఇప్పుడు రైతు ఉంటాడు, ఒక మంత్రితో గొడవ పెట్టుకోగలడా సార్? ఒక మామూలు స్థాయి మనిషి ఒక మంత్రితో గొడవ మనకు ఉండాలి స్పృహ. అరే మనం ఇన్సూరెన్స్ ఇవ్వలేదు లాస్ట్ టైము, ఇవన్నీ ఇవ్వలేదు, అధికారులను సరిగ్గా కనుక్కోలేదు, ఏమో పెట్టుకుని ఏరువాక్ కార్యక్రమానికి వెళ్తున్నాం అనేది మనకు ఉండాలి సార్. సో నేను అనుకోవడం, ఎంతమంది బయటకు వస్తున్నారు సార్, వైసీపీ వాళ్ళని తీసి నిజంగా దీంట్లో నిజం ఉందో వైసీపీ వాళ్ళు సృష్టిస్తున్నారో కనుక్కోవడానికైనా చంద్రబాబు గారు ప్రయత్నం చేయాలి కదా. నిజంగా ప్రయత్నం చేస్తుంటే ఆయన విజన్ ప్రకారం రియాక్ట్ అవ్వట్లేదంటే మనం ఏమనుకోవాలి? రైతులు ఎటుపోతే నాకేంటి అనే కదా అనుకుంటాం. మీరైనా ఏమనుకుంటారు? అదే అనుకుంటాం కదా. నేను ఇది చెయ్యబోతున్నానని నువ్వు రైతుకి ఏం మెసేజ్ ఇవ్వకపోతే నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అసలు దాని మీద లేదని. అధికారులు ఇన్సూరెన్స్ మేము ఒక మాట చెప్తున్నారు, ఇందాక మీ ముందే ఎస్సీ గారు ఒక మాట చెప్తున్నారు, రైతులను ఇన్సూరెన్స్ చేసుకోమని ముందే చెప్తున్నామని చెప్పి అంటున్నారు. ఎలా చూస్తారు? నిజంగా రైతులు ఇన్సూరెన్స్ చేసుకునే పరిస్థితి ఉందా సార్? గతంలో మనం అంటే
మీకు తెలిసే ఉంటుంది, మామూలుగా అందరికీ తెలియడానికి చెప్తున్నా. ఇన్సూరెన్స్ అంటే ప్రభుత్వమే కట్టేది, జనాలు రైతులు ఎవరు కట్టేవాళ్ళు కాదు. డైరెక్ట్గా పంట ఏమైనా నష్టం జరిగితే ఆ ఇన్సూరెన్స్ డైరెక్ట్గా వచ్చి వాళ్ళ అకౌంట్లో పడేది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కొత్తగా మీ ఇన్సూరెన్స్ మీరే కట్టుకోండి అంటూ మొదలెట్టారు. సరే, మీరు ఎప్పుడు రైతులకి ఏం చేయరు, అదే కట్టుకుందాం అనుకుంటే ఊరంతా యావరేజ్ తీసి ఆ యావరేజ్ ప్రకారం అది వస్తేనే ఇన్సూరెన్స్ అంటున్నారు. ఇప్పుడు దాని ప్రకారం వెళ్తే సార్, నా పంటకి నష్టమైందని నేను ఇన్సూరెన్స్ కడతా, కానీ ఊరంతా యావరేజ్ తీసేదాన్ని నేను ఎందుకు కడతాను? సో దాని ప్రకారం కూడా నేను అధికారులకు కూడా చెప్పాను, సార్ నా మాట తీసుకోవద్దు, మా ఎవరి మాట తీసుకోవద్దు, మీరు డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళండి. లాస్ట్ టైం మీ పంట పోయినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు మీకు ఏమైనా పడినాయా అని కనుక్కోండి. ఈ ఇన్సూరెన్స్ ఇవన్నీ అంటే నమ్మకం పోద్ది కదా సార్. ఇప్పుడు ఒకసారి కట్టి నాకు పంట పోయినా డబ్బులు రాకపోతే ఇంకా నమ్మకం పోద్ది. మీరు అసలు ఇవన్నీ ఎందుకు? మనిషి చచ్చిపోయే ముందు హాస్పిటల్కి రావచ్చు. అసలు నువ్వు రోగం వచ్చే ముందలే అరే బాబు ఈ రోగం వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పొచ్చు, కానీ నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అది చేయకుండా చచ్చిపోయాక ఇన్సూరెన్స్ ముందే కట్టుకుని ఉంటే డబ్బులు వచ్చాయి కంటే ముందు బతకడానికి ప్రయత్నం చేయాలి కదా సార్. కానీ ఇప్పుడు రైతులకి సంబంధించిన ఆహారంలో ఒక క్లియర్గా ఒక మాట అయితే చెప్తున్నారు, మీకు త్రాగునీటి సమస్య మాకు ఇంపార్టెంట్, సాల్వ్ చేస్తాం. కానీ మీరు వచ్చారు కాబట్టి ఒక 10 పై అధికారుల దృష్టికి చెప్తాం. ద సేమ్ టైం మీరు కూడా ఒక మాట చెప్తున్నారు, రమేష్ లాంటి నాయకులు ఏం చెప్తున్నారంటే నేను అవసరమైతే పాదయాత్ర చేస్తాను, రైతులు కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం, ఇది పార్టీలకు అతీతంగా చేస్తానని కూడా చెప్తున్నారు. సార్ ఒకటి సార్, నేను అడిగేది దీంట్లో పార్టీ ఉండకూడదు సార్. ఎందుకంటే రైతు బాగున్న రోజు ఏం తింటాం సార్, ఎండ్ ఆఫ్ ద ఇంటికి వెళ్ళి అన్నం తినాలి సార్. ఆ అన్నం రావాలంటే రైతు ఎంత కష్టపడితే వస్తుంది. సో రైతుకు మద్దతుగా నిలవాల్సిన అంశం ఇది. సో మనం ఎంతవరకు దీంట్లో పార్టీలు చూడకూడదు. కూటమిలో ఉన్న నువ్వు, జనసేనలో ఉన్నా, నువ్వు బీజేపీలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు రైతు కుటుంబం నుంచి వచ్చినోడివే. ఈరోజు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళతో వాళ్ళు నడుస్తున్నప్పుడు నువ్వు కాళ్ళు కదపకుండా ఏం చేస్తాం? ఇంకా దీంట్లో పార్టీలు చూసేది ఏమంటారు సార్? సో రైతుతో నడవడానికి సిద్ధంగా ఉండాలని ప్రతి ఒక్కరిని నేను విన్నవించుకుంటున్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పేరుని కిట్టు లాంటి నాయకులు కూడా అదే చెప్తున్నారు, రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితున్నారు. వైపు ఎల్నివో అని అధికారులు చెప్తున్నా, కానీ వచ్చిన వాటర్ని రైతు పంటకి అందించుకునే వరకు ఆ ప్రాంతానికి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులు ఉంది. ఆ దిశగా దృష్టి పెట్టాలి. లేకపోతే ఇప్పటికే రైతులు చాలామంది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇక రాబోయే రోజుల్లో చాలా పెద్ద స్థాయిలో రైతులు రోడ్డు మీదకి వస్తారు. అయితే దీనికి వెంటనే ప్రభుత్వం అప్రమత్తం కావాలి, దీని మీద రైతులతో మాట్లాడాలి, రైతులతో కూర్చొని అవసరమైన సమస్యను తీర్చే ప్రయత్నం దిశగా చేయాలి అనేది కోరుకుంటున్న పరిస్థితి.